హాయ్, హలో, నమస్తే. మధు మధురమైన రుచులకు స్వాగతం. ఈరోజు ఎగ్ మసాలా రైస్ తయారు చేస్తున్నానండి. ఎగ్ మసాలా రైస్ చిన్నపిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఎగ్ మసాలా రైస్కి కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తాను. ఒక ఆనియన్ తీసుకొని సన్నగా పొడిగా కట్ చేసి పెట్టాను. 3 గ్రీన్ చిల్లీ, కొద్దిగా కొత్తిమీర, మిరియాల పొడి కొద్దిగా, సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కొన్ని, బీన్స్ ముక్కలు కొన్ని, 3 ఎగ్స్, సోయా సాస్, వెనిగర్, గీ 2 స్పూన్స్, 3 స్పూన్స్ ఆయిల్, ఉప్పు కారం రుచికి సరిపడా, కొద్దిగా గరం మసాలా. ముందుగా అన్నం వండి పెట్టుకున్న అన్నం. ఎగ్ మసాలా రైస్ తయారు చేద్దామండి. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను నేను పొయ్యి మీద. 2 స్పూన్స్ గీ వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. 3 స్పూన్స్ దాకా వేసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. 3 ఎగ్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి. ఎగ్ ఫ్రై అయిపోయిందండి. ఉప్పు కారం కూడా పట్టిందంత. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసేసుకోవాలి. ప్యాన్ మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో గీ ఆయిల్ కలిపి వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఫస్ట్ ఇందులో గ్రీన్ చిల్లీ, బీన్స్, క్యారెట్ వేసి వేయించుకోవాలి. క్యారెట్ బీన్స్ ఫ్రై అవుతున్నాయండి. క్యారెట్ బీన్స్ ఫుల్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. హాఫ్ బాయిల్ అయితే చాలు. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నా. ఆనియన్స్ కూడా హాఫ్ బాయిల్ అయినాయండి. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. ఇందులో కారం, గరం మసాలా, మిరియాల పొడి, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు అవన్నీ కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిందండి. ఇప్పుడు వెగ్గి వేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. కొత్తిమీర కూడా అంతా బాగా కలిసిపోయిందండి. 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 2 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలుపుకోవాలి. ఎగ్ మసాలా రైస్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ బౌల్లోకి తీసుకుందాం. ఎగ్ మసాలా రైస్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి మార్నింగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకసారి మీ ఇంట్లో కూడా మీరు తయారు చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.